హలో అందరికీ హాయ్ అండి. హెల్త్కి చాలా బెనిఫిట్ అయ్యేది పాలకూరతో ఇలా ట్రై చేసి చూడండి. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. 2 కట్టలు పాలకూర తీసుకొని వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 కప్ ఆనియన్స్, 4 వెల్లుల్లి, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాణలు పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. అలా బాగా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తేలుతుంది చూడండి. అలా ఉన్నప్పుడు సన్నగా కట్ చేసుకున్నాం కదా పాలకూర వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టేసి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి అంతేనండి, ఎంతో టేస్టీగా పాలకూర పచ్చడి తయారీ విధానం అయిపోయింది. బాయ్ బాయ్.